మొదలైనవి. ఒక పక్క ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ లక్షలాది మంది రోడ్డున పడితే దీన్ని కూడా రాజకీయ పరంగా విమర్శలు ప్రతివిషయాలు చేయడం అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. మరొక వైపు క్యాస్టింగ్ కౌచ్, ఇది ఎడతెరపుని ఎపిసోడ్లా ఏదో ఒక ఫీల్డ్లో నలుగుతూనే ఉంది. సినీ రంగం అయిపోయింది, ఇప్పుడు రాజకీయాలను కూడా అది పట్టి పీడిస్తుంది ఈ జాడ్యం అని సర్వత్రా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రోజా గారు ఆంధ్రప్రదేశ్కి రావడం, మళ్ళీ హాట్గా ఆవిడ కామెంట్స్ చేయడం. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తప్పంటూ ఉండవెల్లి గారు మాట్లాడడం. ఒక పక్క ఈ రకమైన వరద బాధితులు ఈ అడావుడవుతుంటే ఉండవెల్లి గారు ఈ టైంలో ఈ ప్రస్తావన తీసుకురావడం ఏంటి? మరొక వైపు మెగాస్టార్ వర్సెస్ నందమూరి బాలకృష్ణ గారు 50 సంవత్సరాల ప్రస్థానంపై చిరంజీవి గారు చేసిన కామెంట్స్ ఇరువురు అభిమానులకి ఫుల్ జోష్ని నింపే విధంగా ఉన్నాయి. ఇవే విషయంపై మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ సంపాదకులు తెలకపల్లిరావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే వర్మ గారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలు గత 3-4 రోజులు బట్టి తెలంగాణలో అండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి, చాలామంది ఊహించినందుకు అంటే గత 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి వరద బారిన పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ కామెంట్స్, మళ్ళీ జగన్ వర్సెస్ చంద్రబాబు, ఇంకా అది పర్మనెంట్, దాని గురించి ఏమి ఫిక్స్డ్. అది బస్సు సీటు బ్రహ్మరథం ప్లాటినం ఏదైతేనేమి పోటీ పడి కాట్లాడు అది అలాగే ఉంటుంది. అంతకంటే కూడా ముఖ్యంగా విజయవాడ నిజంగా ఒక 20 ఏళ్లలో ఇంత రాలేదన్నారు. అంతకుముందు కూడా నేను విజయవాడలో 25 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నాను. 1977 నవంబర్ వరద తుఫాను వచ్చిన రోజు నేను విజయవాడలో ఉన్నాను స్వయంగా. అక్కడి నుంచి అవన్నీ కూడా చూసాము. నిన్న వరద విధ్వంసం ఎక్కువగా ఉంది. నిన్న ఖచ్చితంగా నీళ్ళు అవి ఎక్కువ వచ్చాయి. రెండవది ఆ వచ్చిన తీరు కూడా బుడమేరు ఒక 20 ఏళ్ళ నుంచి రావట్లేదని కొంచెం అలసత్వము ప్రదర్శించే ప్రభుత్వాలు. ఈ కాలంలో అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, లేటెస్ట్గా ఓడిపోయింది జగన్ ప్రభుత్వము. సో కాబట్టి బుడమేరు పొంగు అన్నదానికి బొత్తిగా ప్రిపేర్డ్గా లేరు. ఇంకా అందులో వేరే రెండో మాట ఏం లేదు. ఇంకా దాని ఇప్పుడు ఒక ప్రభుత్వము ఎవరో అధికారంలో ఉన్నా ప్రజలు కానీ లేదా మీడియా కానీ చూసిన దాన్ని వాళ్ళు ఏదో ఒకటి అంటారు. అదే కారణం అంటే వేరే విషయం. కానీ బుడమేరు అనూహ్యమైనటువంటి ముంపుకు వచ్చింది, దాంతో అల్లాడిపోతున్నారు. ఇప్పుడు కూడా చూడొచ్చు, ఉదయం లైవ్లో చూస్తే కూడా అసలు బెజవాడ లాంటి అంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు కూడా నడిబొడ్డులాగా పరిగణించబడే విజయవాడలో ఆహార పదార్థాలకి ఇంత అవస్థపడడం ఏంటి? ఉదయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడినప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలకు మేము అందజేయలేకపోతున్నాము ఆహార పదార్థాలను ఆయనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇక్కడ పరిస్థితి అదుపులో ఉందా లేదా, తగు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అంటే ఇంతకంటే ఉదాహరణ ఏముంది? తర్వాత మేల్కొన్నారా, ఆయన అర్ధరాత్రి దాకా కూర్చున్నారు, వెళ్ళారు, జాకెట్ వేసుకొని బోట్లో వెళ్ళారు, వీటన్నింటినీ కూడా మనం ఒప్పుకోవచ్చు. కానీ ముందస్తుగా సన్నాహాలు చేయడంలో మటుకు వైఫల్యం స్పష్టంగా ఉంది. ఇంక ఇది మామూలు ప్రజలు అంటున్నారు, రాజకీయ పక్షాలు అంటున్నాయి. దీన్ని ప్రభుత్వము ప్రజలకు సంబంధించిన అంశంగా చూడాల్సిందే. కానీ మనం ఏదో జగన్మోహన్ రెడ్డిది అది నెక్స్ట్. కాబట్టి ఇప్పుడు మొదట విఫలం అవ్వటం అయితే అనుకోకుండా అయ్యామనుకున్న తర్వాత అయినా రంగంలోకి రావాలి కదా. ఇప్పుడు దాన్ని వదిలేసి మిత్రమా మీరు నేను కూడా మీడియా మనుషులుగా కొన్ని మీడియాలు వెల్ డన్ చంద్రబాబు, అద్భుతం చేసేవారు చంద్రబాబు, సీఎం కాదు CEO, ఇవన్నీ అసలు అవసరమండి? ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు. చంద్రబాబుకి ఇప్పుడు పొగడతలు తక్కువ. 40 ఏళ్ళ 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఎన్ని చూశారు, ఎన్ని చూస్తారు, ఆయనకి ఎంత పెద్ద పార్టీ ఉంది. అసలు ఈ యాంకర్లు వీళ్ళందరూ ఇప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వకపోతే చంద్రబాబుకి ఏమైనా లోటు అవుతుంది అంటే ఇది రాజును మించిన రాజభక్తి చూపించే లక్షణం తప్ప ఇక్కడ అంత అవసరం ఇక్కడ ఏం లేదు. ఆయనేమో నేను చాలా ఆవేదన చెందుతున్నాను, లోతట్టు ప్రాంతాలకు ఇవ్వలేకపోతున్నాను, రాత్రి కూడా వెళ్ళాను, ఇలాంటివి ఆయన చెప్తుంటే వీళ్ళేమో అంతా అయిపోయినట్టుగా. నిజంగా మీడియా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వము అధికారులు కొంత వైఫల్యం ఉంది. రెండోది చంద్రబాబు ఏం చెప్తున్నారు, నేను జగన్ దగ్గరికి రావట్లేదు, నేను చంద్రబాబు మాటల ఆధారంగానే మాట్లాడుతున్నాను. ఓకే, అలసత్వాన్ని ఏమాత్రం సహించను, కఠినమైన చర్యలు తీసుకుంటాను, ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఈరోజు ఉదయం కూడా చెప్తున్నారు. అంటే ఈరోజు ఉదయం కూడా ఆయన ఫీల్ అవుతున్నారు కొంతమంది అధికారులు ఉద్యోగులు సరిగా పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళని హెచ్చరించాల్సిన అవసరం ఉంది అని. చంద్రబాబు చేస్తే హెచ్చరిక అవుతుంది, నేను మీరు అంటే అది వేరే ఉద్దేశం ఉంటుంది దానికి. కాబట్టి
అక్కడ పరిస్థితిని ఆయన కూడా అంగీకరిస్తున్నారు. డ్రోన్లను తెప్పించారు, కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేశారు. పిల్లలకి లేవండి, నీళ్లు లేవు. అవును, నేనైతే ఇన్నేళ్లలో ఎప్పుడు చూడలేదు. మీరు అడిగారు కదా, నేను 88 చాలా వరదలు అక్కడ ఉన్నప్పుడు చూసాను. సహజంగా ఆగస్టు నవంబర్ మధ్యలో ఇవి రావటం 2 సార్లు వస్తాయి ఏడాదిలో. ఒకసారి కొన్నిసార్లు ఉత్తరాంధ్ర బేస్డ్, కొన్నిసార్లు నెల్లూరు ప్రకాశం మధ్యలో, కొన్నిసార్లు గోదావరి జిల్లాల్లో, కోనసీమలో ఒకసారి భయంకరంగా వచ్చింది ఉదాహరణకు. కాబట్టి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా అన్నీ ఆపలేరు అనేది నిజమే, కానీ కొంచెం ముందుగా తెలుసుంటే, ఉదాహరణకు బుడమేరు కొంత అంచనా వేస్తుంటే అక్కడ ప్రజలు కొంచెం జాగ్రత్త పడి ఉండేవాళ్ళు కదా. ఇక రెండవది వచ్చిన తర్వాత సహాయక శిబిరాలు పెట్టడము. ఇప్పుడు శిబిరాలు పెట్టున్నాం అనుకోండి, శిబిరాల్లోకి జనం చేరుతారు, అక్కడ ఆహార పదార్థాలు ఇవ్వడం అది సులభం అవుతుంది. ఇప్పుడు వ్యాన్ వెళ్ళగానే సహాయ వ్యాను అందరూ చుట్టుముట్టడం, పొడుగు చేతులు ఉన్న వాళ్ళకేమో వచ్చేస్తాయి, వాళ్ళకు అది ఇంకా గందరగోళం. అది చాలా, నేను అప్పుడు దివిసీమలో చూసాను, మరీ ఎక్కువ ఉంటే ఇలా విసిరేస్తుండే పరిస్థితి కూడా. డ్రోన్స్ లో కూడా అదే పరిస్థితి మరి. అదే కదా, ఇప్పుడు డ్రోన్స్ కూడా మనకు విజువల్స్ కనబడుతున్న దానికి అక్కడ సమయం ఎంత తీసుకుంటుంది ఒక్కొక్కటి పోవడానికి, మళ్ళీ దానికి పెట్టడానికి. ప్రయత్నం మంచిది, అభినందిద్దాం, ఏదో ప్రయత్నం చేయాలి, కొంతమందికైనా అందుతుంది, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. పోనీ అవైనా ముందుగా తగినన్ని తెప్పించుకున్నామా, లేదు కదా. కాబట్టి వైఫల్యం, ముందస్తు సన్నాహాలు వైఫల్యం, అప్రమత్తత లోపం ఉందని అంగీకరిస్తే ఇంకోసారి దిద్దుకోవచ్చు. దాని బదులు వెల్డన్ అని వీపులు చచ్చుకోవడం వల్ల పొగడతలకి సమయం కాదు. ఓకే, విమర్శలకు సమయం కానట్టే పొగడతలకు కూడా సమయం కాదు. ఇది దట్స్ వాట్ ఐ సే. ఇప్పుడు కావాల్సింది సహాయం జరగాలి, ప్రజలకు ఉపశమనం కలిగించాలి, భరోసా ఇవ్వాలి, తిండి పెట్టాలి, నీళ్లు తాగించాలి, పిల్లలకు పాలు అందించాలి. ఇవి వదిలేసి అవి అందాక వెళ్ళడానని మెచ్చుకోవచ్చు, సత్కారం కూడా చేయొచ్చు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. అందుకనే ఇది కొంచెం దారి తప్పిన చర్చలాగా ఉంది. ఇంకొకటి, పెద్ద పెద్ద మాటలు, పడవలు కొట్టుకొచ్చాయి, ప్రకాశం దానికి 10 లక్షలు 11 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వచ్చాయి, వచ్చిరాగానే కుట్రలాగుంది. ఎందుకు మా ముఖ్యమంత్రి స్థాయిలో కుట్ర గురించి మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారండి? ఇప్పుడు కుట్ర వాళ్ళు చేశారా వీళ్ళు చేశారనేది మీరు రాజకీయంగా ఆలోచిస్తారు, కానీ బాధల్లో ఉన్న ప్రజలు భయానికి గురవుతారు ముందు. అవును, కుట్ర లాంటి పదాలు ఇప్పుడు అదే కదా. గుడ్లవల్లేరులో కూడా అమ్మాయిల హాస్టల్ అవన్నీ వస్తే మీరు దాని మీద చర్యల గురించి ఆలోచించకుండా మళ్ళీ కుట్ర అంటే, అమ్మాయిలు ఎవడు కుట్ర చేసినా బలయ్యేది ప్రజలే కదా. కాబట్టి ఈ మాటలు ఇంతకుముందు ఉండేవి కాదు వర్మ. రాజకీయాల్లో నాకు తెలుసు, దివిసీమ ఊపినప్పుడు సుందరయ్య గారు హనుమంతరాయ గ్రంథాలయంలో మీటింగ్ పెట్టారు. జలగ వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అది అప్పుడు ఇంకా లాస్ట్ డేస్. సో అందరు కలిసి మేము సహాయం చేస్తామన్నారు. వెంకటరావు గారు ఆహ్వానించారు, ఒక అఖిలపక్షం ప్రభుత్వంతో సహా వేశారు, చర్యలు జరిగాయి. స్పిరిట్ అలా ఉండాలి. కానీ మండలి బుద్ధప్రసాద్ వాళ్ళ నాన్న వెంకటకృష్ణరావు ఆయన వచ్చి చెప్పే వరకు, వెంకటరావుకి చెప్పే వరకు అంత జరిగిందని కూడా ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో ఇంత సమాచార సాధనాలు లేవు. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు క్షణాల మీద తెలిసిపోతుంది కదా. తెలిసిపోతున్నా కానీ ఇప్పుడు 28వ తారీఖు సమాచారం ఉన్నా అప్రమత్తం చెయ్యలేదు, ఒక విమర్శ. ఈసారి జాగ్రత్తగా ఉంటాము, కొంత లోపం ఉందని అంటే ఏం పోయిందండి? దాన్ని అంతగా తీసుకొని వెంటనే జగన్ ఏం చేశాడు, ఇంకొకరు ఏం చేశాడు, అది తర్వాత కదా. ఇంకొకటి నేను అంటున్నాను, జగన్ ఒకటే విమర్శించట్లేదు. ఈ విమర్శ ప్రత్యక్ష ప్రచారాల్లో చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు, లేకపోతే వామపక్ష నాయకులు వెళ్ళిన వాళ్ళకి ఏం చెప్తారు, ఎప్పుడు సహాయ చర్యలు చేస్తుంటారు కదా వీళ్ళు. కాబట్టి లోపం జరిగింది, ఇంకా ఉంది, సమస్య తీవ్రంగా ఉంది. రేపు 5వ తారీఖున ఇంకొక రౌండ్ తుఫాన్ వస్తుంది అంటున్నారు. అది అయిన తర్వాత ప్రజలకు పూర్తి భద్రత భరోసా ఇచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం ఈ విషయాలు. కాబట్టి కొంచెం దారి తప్పిన వ్యవహారంగా ఉంది. జగన్ వెర్షన్ కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు రిటైనింగ్ వాళ్ళు కట్టారు, దానివల్ల కృష్ణలంక కాపాడబడింది. ఓకే, వరదలు వస్తే ఎప్పుడు కృష్ణలంక, మేము కృష్ణలంకలోనే చాలా రోజులు